ఎట్లన్నా ఇప్పుడు ఫైన్లు చలాన్లన్నీ భారీగా పెంచారు కదా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మన తెలంగాణలో కూడా కొన్ని రోజులు అమలు అవుతుంది, ఒక వారంలో. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? తెలంగాణ వచ్చిన తర్వాత మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడినాం, మా తెలంగాణను తెప్పించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత దారుణంగా చాలాన్లు వేసడం అయితే చాలా పొరపాటు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలాన్లు అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అంత చాలాన్లు ఎప్పుడు లేవు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గెలిపించిన తర్వాత గరీబుల పొట్టగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100 రూపాయలు చాలాన్ ఉండే, ఎక్కడ తిరిగినా ఏ సిటీకి పోయినా 100 రూపాయలు చాలా ఉండే, 100 రూపాయలకు ఎక్కువ లేకుండా. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000, 10,000, 2,000, 3,000 అంటే కట్టలేని పరిస్థితులు ఉన్నాం. 10,000 మినిమం. ఒకటి ఇప్పుడు బండి ఆపిండంటే దాన్న 5,000 రాస్తుండే, 5,000 రాస్తే మా దగ్గర డబ్బులు ఉంటలేవు. బండి తీసుకుపోయి పిఎస్లో పెడుతున్నారు. ఇప్పుడు మేము చేసుకుంటేనే మేము తిననీకి బియ్యం లేదు, బండి నడిపితే మాకు కష్టం లేకపోతే లేదు. ఇలా బండి పట్టుకుంటే ఫైనాన్స్లో కాడికి పోవాలి, వాని కాలేని మొక్కాలి, భార్య పిల్లల మీద తాకట్లు పుస్తే గీస్తే ఉంటే తాకట్లు పెట్టి ఆ బండి ఇడిపించుకోవాలి, పూట కట్టుకోవాలి. ప్లస్ ఇలా బండి ఇలా 10,000 రాసిండు అనుకో, బండి కిరాయి రోజు 300, అద్దె కిరాయి పెరుగుతూనే ఉన్నది. ప్లస్ బండి లోపల ఉంటున్నది. ఇప్పుడు మాకు తినడానికి తిండి ఉండలేదు, నేను అప్పు తెచ్చుకోవాలి, తినవచ్చి వస్తుంది. కాబట్టి ఈ ఛానల్ కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ ఒకటే కాదు, భారతదేశం మొత్తం ఇట్లే చలాన్లు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే కేంద్రం వల్ల అది అక్కడ అమలు చేసింది, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే తెలంగాణ కావాలని కొట్లాడినాం కాబట్టి మాకు న్యాయం చేస్తాడు. గరీబులు అందరం మా తెలంగాణలో అందరం స్వయం కృషితో బతకొచ్చు, చేయొచ్చు అన్న మాటతోటి మేము ఓటేజ్ గెలిపించుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం వల్ల అక్కడ అమలు చేసుకోవాలి, కానీ తెలంగాణ ప్రభుత్వం వల్ల మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మీరు కరెక్ట్గా వెళ్తే వేయరు కదా ఫైన్లని వాళ్ళు అంటున్నారు పోలీసు వాళ్ళు. కరెక్ట్ వేయలే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రూలు 20-30 ఏళ్ళ నుంచి మేము ఆటో డ్రైవర్ సార్, 30 ఏళ్ళ నుంచి నడుపుతున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ ఆటో డ్రైవర్ కూడా వాళ్ళే తప్పు చేసి వాళ్ళే కరెక్ట్ చేస్తలేరు పండు. ఇలా మేము తప్పు చేసిన దానికి మమ్మల్ని పడుతున్నారు. ఇప్పుడు కారు ఉన్నా సార్, ఒక కారు ఒక డ్రైవర్ అన్నాడు, కారు వల్ల ఒక కారు మీద ఒక డ్రైవర్ ఉన్నప్పుడు కారు వల్ల వెహికల్స్ ఎన్నో జామ్ అవుతున్నాయి. ఒక కారుకు ఒక మనిషి ఉన్నాడు, మరి దాన్ని అమలు చేయమని ఫస్ట్. కానీ ఏం దొరికినా గరీబులు ఆటో డ్రైవర్లు దొరికారంటే ఆటో డ్రైవర్లు ఎందుకు ఫస్ట్ ఒక కారుకు 3 ఉంటేనే అలర్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ కలకత్తా కానీ అక్కడ ఎంతో అక్కడ మన బెంగళూరులో గింగూరులో ఎట్లా నడుస్తుంది, కారుకు 3 ఉండాలి, ఒక డ్రైవర్ నడిపితే కారు పక్కకు పెట్టాలి. అట్లా ఆ రూలు హైదరాబాద్ కూడా చేస్తే బాగుంటుంది. కానీ ఏం చేసినా కానీ ఆటో డ్రైవర్లు అరకలు దొరుకుతారు సులకంగా, ఇంకెవరు దొరుకుతారు వాళ్ళకు. ఆటో డ్రైవర్లనే అన్యాయం చేయాలి. ఇప్పుడు మీరు కూడా ఓవర్లోడ్ ఎక్కించుకొని పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి, రాంగ్ రూట్లో పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు సార్. ఇప్పుడు 3 మనుషులు అన్నప్పుడు 3 మనుషులను బరాబర్ తీసుకుపోతున్నాము. మాకు 3 మనుషులను తీసుకపోతే మాకు ఏం గిట్టుబాటు అవుతలేదు. మేమంటామంటే ఒక మనిషిని ఎక్కువ కోరుకుంటున్నాం. 3 బదులు ఒక పక్కకు ఇస్తే జర 4 సేఫ్టీ ఉంటుంది, మాకు కూడా గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాం. సో ఆటోలో 4 అయితే బాగుంటుంది, మాకు గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. ప్లస్ అదొకటి, అద్దె కిరాయి 300 కట్టాలి, ఇల్లు కిరాయి 3-4 కట్టాలి, పిల్లల చదువు చదివించాలి. మాకు ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి దయచేసి మా ఆటో డ్రైవర్లకు జర న్యాయం చేయాలి. మాకు ఇంతవరకు సొంత మిల్లు లేవు. ఇన్సూరెన్స్ గవర్నమెంట్ మాకు పట్టించుకోవాలి, ఇన్సూరెన్స్ ఒకటి చేయాలి, సొంత గృహం మాకు ఇవ్వాలి, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి. 5,000, 10,000 అంటున్నారు కదా. ఒకవేళ 5,000, 10,000 కడితే మీకు రోజుకు వచ్చేది 700, 1,000 రూపాయలు అంటున్నారు. 5,000, 10,000 ఎక్కడి నుంచి కడతారంటారు? మేము ఫైనాన్స్ తెచ్చి కడుతున్నాం సార్. ఇప్పుడు బండి పట్టుకోరు అనుకో, ఫైనాన్స్ దగ్గర 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకోవాలి. అది కూడా 2-3 రోజులు టైం పెడితే 1 చుట్టూ తిరగాలి. ఫైన్ ఆయన దగ్గర పోవాలి, కాలేలు మొక్కాలి, పైసలు తేవాలి, ఫైన్ కట్టాలి, మళ్ళీ బండి తెచ్చుకోవాలి, ఇంటికి అసలు నడుపుకోవాలి. ఇక బండి పట్టుకురంటే పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. పిల్లలు ఆయన కూడా పిల్లలు బడికి బందిగా మేము బండి నడుపుతలేం కదా, ఇక వాళ్ళకి ఎడికి వెళ్తుంది. ఆయన ఉపాసం ఉంటే ఎన్నో అందరూ తెచ్చుకోవాలి, బియ్యం కొనుక్కొచ్చుకోవాలి. సో ఇంత చలాన్లు వేయడం తప్పంటారా సార్? చలాన్ అయితే ఓవర్లోడ్ తప్పు సార్. ఓవర్లోడ్ అంటే ఏం లేదు, కానీ చలాన్ తగ్గిస్తే చాలా మాకు న్యాయం కలుగుతుంది. అది మనం కోరుకున్నది ఒకటి. ఇప్పుడు మీకు కాకుండా వాళ్ళగా 2 వీలర్స్ వాళ్ళకి కూడా హెల్మెట్ లేకపోతే 1,000 రూపాయలు, లైసెన్స్ లేకపోతే 5,000 అంటున్నారు. వాళ్ళకి ఏ పలిచింది, ఎందుకంటే వాళ్ళకు పిల్లలకు భయం భక్తి లేదు, భయం భక్తి లేదు. 2 వీలర్ నడుపుతున్నప్పుడు వాళ్ళు ఆ తల్లిదండ్రులను బెదిరించి ఎక్కడో దోస్తులలో పోయి మత్తు పదార్థాలు తాగుతారు. కాబట్టి వాళ్ళకు ఏంటంటే యాక్సిడెంట్లు ఎక్కువైతున్నాయి సార్, రాంగ్ రూట్లు ఎక్కువైతున్నాయి, చైన్ దొంగతనాలు ఎక్కువ చేస్తారు. కాబట్టి వాళ్ళకు 2 వీలర్ వాళ్ళకు మాత్రం హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. హెల్మెట్ పెట్టిన వాళ్ళకు ఫైన్లు మాత్రం వేయాలి సార్, అది మాత్రం గ్యారంటీ. రోజుకు పెట్రోల్ ఖర్చు మీ కూలీ బొంగ ఎంత మిగులుతుంది సార్? ఎక్కడ పోని మాకు 400 మిగులుతుంది సార్. మేము ఒక 1,000 రూపాయలు చేస్తాము. 1,000 రూపాయలలో 300 రూపాయలు ఇల్లు కిరాయి, అది ఏది అద్దె తీసేయాలి, ప్లస్ పెట్రోల్ ఒక 300 తీసేయాలి. మేము 100 రూపాయలు సొంతం ఖర్చు సార్ భోజనం కానీ, 300 రూపాయలు ఇంట్లోకి పోతాయి. అది మొత్తం ఖర్చు పోదు.
అంటే ఇప్పుడు చలాన్లు తగ్గిస్తే మంచిది అంటారా, పెంచిన అట్లా పెంచకుండా ఇంకా కొంచెం తగ్గిస్తే మంచిది? మాకు ఏంటంటే అన్యాయం అవుతుంది సార్. ఇప్పుడు లేని పరిస్థితులు అంటే ఒకడు గ్యాస్ను పోసుకొని తలగబట్టి పరిస్థితి ఉంది. ఇప్పుడు 10,000 రాసిండు, వాడు అదే నడుపుతున్న బండి, ఆ పట్టుకున్న బండి అదే నడుపుతున్నప్పుడు వాడి దగ్గర ఎక్కడ గతి లేదు. గతి లేనప్పుడు ఏం చేస్తాడు, అక్కడిక్కడ చూడాలి, బిరుగా మందు తావాలి, ఊరి పెట్టుకొని సావాలి. ఆ పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా కొంతమంది మందు తాగి నడపడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటుండ్రు. మందు తాగి డ్రైవర్ మందు తాగి ఓవరాక్షన్ చేసి డ్రింకింగ్ డ్రైవింగ్లలో వాళ్ళకు న్యాయం చేయకుండా వాళ్ళకి ఛాలెంజ్ వేయచ్చు, వాళ్ళని కూడా వేయచ్చు. అసలు ప్రాబ్లం అనేది మేము ఒప్పుకోం. మీరు కోరుకునేది ఏంటంటే ముగ్గురు కాకుండా ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా ఇస్తే మీకు మంచిగా గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. అయితే మాట్లాడుతున్నాం అంతే సార్, అంతా ఏం లేదు. చలాన్లు కూడా వేయొద్దు అంటారు. చలాన్లు అంటే మీరు రాంగ్ రూటు, లైసెన్స్ లేకుండా, డాక్యుమెంట్ కరెక్ట్ పెట్టుకోకుండా నడిపిన వాళ్ళకు వేయచ్చు. అన్నింటి కూడా జర వేసిన వాళ్ళకి జర ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ చలాన్స్ పెంచారు కదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, 5,000, 10,000. సో ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి అసలు? జనాలు పెంచాలి కానీ మరి ఇంత పెంచితే అసలు ఎవరైనా ఇక కార్లు బైకుల మీద తిరగడం ఇబ్బందికరంగా ఉందండి. అంటే ఇంకా అంత డెవలప్ కాలేదు. మరి ఇప్పుడు చిన్నవాళ్ళు చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా బళ్ళ మీద తిరుగుతుంటారు. వాటికి ఇన్సూరెన్స్లు అవి కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? పాత బళ్ళన్నీ తీసేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త బళ్ళు కొనుక్కోలేము. పాత వాటికి ఇవన్నీ పేపర్స్ అంటారు. హెల్మెట్ ఇక్కడ నుంచి ఈ కేబీహెచ్బీ లాంటి ఏరియాలో తీసుకుంటే అందరి పక్కన ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ హెల్మెట్ పెట్టుకోవాలా, ఇక్కడే మన పోలీసు వాళ్ళు తీసుకుంటే ఆ ఫైన్ కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మెయిన్ రోడ్డు ఒక హైవేస్ వాటి మీద హెల్మెట్ పెట్టుకోవాలంటే పర్లేదండి. కేబీహెచ్బీ కాలనీలో కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, ఇక్కడ పక్కనింటికి కూరగాయలకి పక్కన వెళ్ళట కూడా హెల్మెట్ పేపర్స్ అంటే పక్కన ఇంట్లోంచి వచ్చేవాళ్ళు ఇవన్నీ పెట్టుకోలేరు కదండి. ఈ రకమైన చలానాలు కట్టాలంటే జనాలకు చాలా ఇబ్బందికరం అండి. అందరూ కొత్త బళ్ళు తీసుకొని వీటన్నిటి చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనది, కరెక్ట్ కాదని మా అభిప్రాయం అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వం నుంచి రోడ్ సరిగ్గా వేయట్లేదు, వర్షం పడితే ఓవర్ఫ్లో అవుతుంది, వాటికి కూడా చలాన్లు కడతారా మేము అడిగితే అని అడుగుతున్నారు కదా. సో అలా సోషల్ మీడియాలో అడగడం కరెక్టే అంటారా ప్రజల వైపు నుంచి? ఒక మాట ఏంటంటేనండి, రోడ్లు అనేవి వర్షాలు పడుతుంటేటప్పుడు పోతుంటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా రోడ్లు వేస్తూనే ఉంటుంది, అవి పోతూనే ఉంటాయి. ఇవన్నీ మామూలండి. రోడ్లు అనేవి ఎప్పుడు జరిగే నిరంతరం జరిగే కార్యక్రమం అండి. రోడ్లు వేస్తుంటారు, వర్షాలు పడుతుంటే పోతుంటాయి. అది మన బాధ్యత కూడా ఉంటుంది. రోడ్లు తవ్వకుండా, వాటర్ పైపులు కానీ డ్రైనేజీలు కానీ ఇలా తవ్వకుండా ఉండాలి. ఒకటి మాత్రం చలానాల విషయంలో మాత్రం చాలా టూ మచ్ అండి. ఇంత చలానాలు వేస్తే సామాన్య మానవుడి మీద భయంకరమైన దెబ్బ అండి. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరము. ఇది మాత్రం అండి మా అభిప్రాయం. అంటే రూల్స్ ఫాలో కమ్మంటే అంత చిరాకు ఎందుకు జనాలకి అని అడుగుతుంది ప్రభుత్వం వైపు నుంచి. రూల్స్ అంటేనండి ఇప్పుడు అందరికి ఆర్థిక స్తోమత కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఒక బండి చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఒక లూనానో టీవీఎస్ బండో లేదంటే ఒక చిన్న పాత స్కూటరో కొనుక్కుంటాడు. అతనికి ఇక్కడ నుంచి ఏదో పక్కకు పోయి ఇదే కేబీహెచ్బీలో అక్కడ నుంచి కొట్టు నుంచి సరుకులు తెచ్చుకోవడానికి ఒక 4 అడుగుల డిస్టర్బెన్స్ ఏదో కొంచెం దూరం ఉంటుంది డిస్టెన్స్. అక్కడ నుంచి వచ్చేవాడికి కూడా బండికి అవన్నీ ఉండాలా, హెల్మెట్ ఉండాలా అంటే ఇక్కడిక్కడ చిన్న వాళ్ళకు కూడా ఇబ్బంది కదండి. ఒక హైవే పెట్టండి, ఒక నేషనల్ హైవే మీద హెల్మెట్ ఉండాలి. దానికి పేపర్లన్నీ కరెక్ట్ లేకపోతే దాన్ని చలానా వేస్తే బాగుంటుంది. కాలనీల్లో బస్సుల్లో కూడా చలానాలు రాయడం అదైతే చాలా ఇబ్బందికరమైన విషయం అండి. పెంచడం 5,000, 10,000 ఇట్లా పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఓవర్గా? ఓవరాల్గా అయితే జనాలందరూ పబ్లిక్ టాక్ కూడా మేము అనుకోవటం కూడా అదైతే చాలా తప్పండి. అంత ఘనంగా పెంచకూడదండి. ఒక్కసారి చిన్నగా పెంచుకుంటూ పోవాలి కానీ ఒకటేసారి మార్పు రావాలంటే సమాజంలో ఒకటేసారి మార్పు రాదు కదండి. మనది యూఎస్ఏనో లేకపోతే ఇంకా మనం అంత డెవలప్ కాలేదు. మనం ఉన్న దాంట్లో ఒకటేసారి జనాల మీద వేస్తే జనాలు ఆ పరిస్థితికి అర్థం కావడానికి కానీ మనం కట్టడానికి కానీ జనాలకు చాలా టైం పట్టుద్దండి. అది కరెక్ట్ పద్ధతి కాదండి అంత పెంచడం. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ట్రాఫిక్ చలాన్స్. So somebody saying this is too much, 5,000 and 10,000. What's your opinion about that? See, ideally to think my opinion, it's really good that they have increased, because I've seen, I travel a lot and I see, people travel on, the bike, the people, they take the bike also on footpath, which is very bad. There's no place for the consumers to walk, or, so they have been, trapped up. So I think it's a good initiative by the government to charge, although the charge is a little higher. But it's okay at initial base. I think it's mandatory for people to understand. There should be a way for public to also go out. So I believe that the fare is good, and as far as you're on the same rules, then there shouldn't be any chances, because they are doing it for your safety. But in social media there are trollings are happening. What about that? People troll a lot. I do wear my helmet. I do wear my I do carry my license. I never get charged. So obviously, when you're perfect, the world is perfect. If you're not, you're not. Somebody saying roads are not good, and when
That is true. Roads are not good. So yeah, in this aspect, yes, government need to take an initiative to build up the roads. For this scenario, I do agree with the people that the charges are being high because there is no proper roads with us. Are you following every rule? I do follow every rule. That's the reason why I'm supporting government's initiative. Okay. Don't you think these are high fares? Not really, because yeah, as a common man, yes, it's a high fare. So finally you are supporting this movement. At a certain instance, yes, but when it comes to roads diversification, I'm no. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.